ఈ చిన్న పిల్లలు వేసే స్కిట్‌లో చూడండి. యేసు ప్రభు మన జీవితాన్ని ఎలా మారుస్తాడో, ఎలా జీవింపజేస్తాడో చూడండి. యేసు ప్రభు మన జీవితాల్లో వెలుగును నింపుతాడు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపుతూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి. వెలుగు నిండినప్పుడు మన జీవితంలో సంతోషం, చిరునవ్వు ఉంటుంది. కానీ మన శత్రువైన సాతాను అప్పుడు ఏం చేస్తాడంటే తట్టుకోలేక ఆ వెలుగును ఆర్పేయడానికి ప్రయత్నిస్తాడు. వెలుగు లేకపోవడం వల్ల మనం నిర్జీవం అయిపోతాం, బలహీనులుగా అయిపోతాం. సంతోషం నిరాశగా మారుతుంది. అంతా కోల్పోయినట్టు, జీవితంలో ఏదీ లేనట్టు అనిపిస్తుంది. కానీ మన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి మళ్ళీ మన దేవుడు మన కోసం వచ్చి పడిపోయిన మన జీవితాన్ని లేపి వెలుగును నింపుతాడు. ఒక్కరి జీవితంలో వెలుగు నిండినప్పుడు క్రైస్తవులు ఇతరుల జీవితాల్లో కూడా వెలుగు నింపుతారు. దేవుని ప్రేమను పంచుతారు. దేవుని సువార్తను పంచడం అంటే ఇదే. ఇలా వెలుగును మనం పంచినప్పుడు ఇతరుల జీవితంలో కూడా సంతోషం నింపుతాం. ఈ వెలుగును, చిరునవ్వు ఆర్పేయడానికి సాతాను మళ్ళీ ప్రయత్నిస్తుంది. అలా జరిగినప్పుడు మన సహోదరులందరూ ఐక్యంగా ఉండి ఒకరి నుంచి ఒకరు వెలుగు అంటించుకుంటూ వెళ్తుంటే దేవుని శక్తి అనేది బలంగా మారుతుంది. ఎవరూ పడిపోకుండా ఉంటారు. యూనిటీగా ఉంటే సైతాను కూడా మనల్ని ఏం చేయలేదు. క్రైస్తవులు ఐక్యంగా ఉన్నప్పుడు సైతాను ఓడిపోతుంది. దేవుడు మన జీవితంలో ఉంటాడు. దేవుడు మనతోనే ఉంటాడు. ఎందుకంటే దేవుడు సర్వలోకాన్ని ప్రేమించే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి క్రైస్తవులంతా ఐక్యంగా ఉండండి. దేవుని సువార్త ప్రకటించండి.